गन्धान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटले चरिताय गाय गवराय गन्धर्वदीन विग्रहाय गङ्गाजल प्रणयवते నందనాయ. మనందరి కరతలాత్మల మధ్య వేదికపైకి తీసుకురావడం జరిగింది. అట్లాగే అంకాపూర్ నుండి విచ్చేసినటువంటి ఆచార్య శ్రీధరానంద భారత్ శ్రీ నాలేశ్వరం శంకరం సార్ని కూడా మనందరి కరతలాధ్వనుల మధ్య తదుపరి కార్యక్రమాన్ని శ్రీనివాసార్య గారిని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నారు. మిత్రుడు రుద్రరాజ్ ప్రవీణ్ కుమార్ గారు కూడా రావాల్సింది. బంధువులారా, ఈరోజు అమ్మ సాయమ్మ గారి సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా సంతానం ఆయురారోగ్యాలతో వర్త అని అంటారు. నాన్న ఎవరికైనా నాన్న అన్నట్టు నేను వెళ్ళలేదు. ఎందుకంటే అమ్మ అంటే యూనివర్సల్. మనము అమ్మ ఒడిలోనే ఉన్నాము, భూమాత ఒడిలోనే ఉన్నాము. మరవంటి ఆ మాతృమూర్తి ఇంకా ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మరి నిండు నూరేళ్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మరి అమ్మగారికి సన్మానం. शतं देव शरदो वर्धमाना शतं हेमन्तां शतं वसन्तां शतमिन्द्राग्नि सविता बृहस्पति शतायुषाभिषेकं पुनर्दो ॐ सन्ध्या सन्वेजमानस्य అది చతుర్వేద. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుప్రసిద్ధ కవిగా అనేక వ్యాఖ్యానాల్ని ముఖ్యమంత్రులకు సైతం మంత్రులకు జర్నలిస్టుగా కూడా విశేష సేవలు అందించినటువంటి గణపురం దేవేందర్ గారికి ఈ యొక్క వేద సంహిత గ్రంథాన్ని అందజేయాలని సంకల్పించిన స్వల్పకాలంలోనే వారి యొక్క ఒక అమ్మకు తన అంతరంగం నుండి జాలువారిన ప్రతి అక్షరాన్ని శిల్పంగా చెక్కి ఆ అపురూపమైనటువంటి సత్కారాన్ని మా సాయమ్మ అంతరంగాన్ని అక్షరాలతో అభిషేకం చేస్తున్న డాక్టర్ నారేశ్వర శంకరం గారికి, బుద్ధిరాజు ప్రవీణ్ కుమార్ గారికి మా నిజామాబాద్ రచయితల సంఘం నుండి మీ అందరికీ వినయపూర్వకంగా మా అక్షర నమస్తే తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ఒక అపూర్వమైన రోజుగా నేను ఈరోజు భావిస్తున్నాను. నిజానికి తల్లి ఎలా ఉంటుంది అంటే పంచభూతాలు ఎలా ఉంటాయో తల్లి అలాగే ఉంటుంది. అమ్మలో అగ్నిని చూడగలరు, అమ్మలో జలాన్ని చూడగలరు, అమ్మలో ఆకాశాన్ని చూడగలరు, అమ్మలో నేలను చూడగలరు. అన్నింటికన్నా మించి శ్వాసలో దాగిన గాలిని కూడా ఈ పంచభూతాల్ని మనకు ప్రసాదించింది మనకు తల్లి కనుక ఆ రూపమే ఆ తల్లి రూపంగా మనం భావిస్తాం. ప్రకృతికి భావకవులు ప్రకృతి కాంత అన్నారు, కానీ మనం ప్రకృతి అంటే అమ్మగానే భావిస్తాం. ఇది ఒక గొప్ప భావన. అయితే ఈనాటి కాలంలో మా గణపురం దేవేందర్ తల్లిని స్మరించుకునే ఒక కార్యక్రమం నిర్వహించడం నాకైతే గొప్ప ఆనందంగా ఉంది. చాలామంది ఇంతకు పూర్వం పెద్దలు చాలా గొప్ప విషయాలు చెప్పారు, నేను కొన్ని విన్నాను. ఈనాడు
జీవితం వ్యాపారంలో భాగంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత జీవితానికి ఉండవలసిన ప్రేమ, మమకారం, వాత్సల్యం, కరుణ, జాలి, దయ గుణాలన్నీ కూడా వ్యాపారంలో అవి పుట్టుకుపోతూ ఉన్నాయి. ఒక రకంగా ఉప్పెన వస్తే నీళ్లు సహజంగా మనం తాగడానికి ఉండవలసిన నీళ్లు ఉప్పెన వచ్చినప్పుడు అన్నిటినీ ముంచేస్తూ ఉంటుంది. ఈనాడు ప్రకృతిని అంతటినీ కూడా ముంచివేస్తుంది వ్యాపార సంస్కృతి. ఆ వ్యాపార సంస్కృతిలో నుంచి కాపాడటానికి ఇద్దరు పెద్దలు అమ్మగారిని దీవించడానికి వచ్చారు. కనుక ఈ దృష్టితో చూసినప్పుడు ప్రపంచంలో ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అంటాడు. మనం ప్రేమ ఇవ్వకుండా ప్రేమ రాదు అనేది గురుజాడ అప్పారావు గారు చెప్పిన మాట. కానీ ప్రేమ ఇచ్చినా అని గురుజాడ అప్పారావు అన్నాడు, కానీ తల్లి దగ్గరికి వచ్చే వరకు ఆమెనే మనకు ముందు ప్రేమనిస్తుంది, తర్వాతనే మనం ఆమెకు ప్రేమనిస్తాం. ఇది ఒక గొప్ప భావన. మనకు ప్రేమ లేకపోతే ప్రపంచం ఏమీ లేదు, శూన్యం. ఏది కూడా ఒక యాంత్రికమైన ప్రపంచంగా మారుతుంది. ప్రేమ అనేది అన్నింటికన్నా గొప్పది. అయితే ఈనాటి కాలంలో తల్లిదండ్రులను ఆశ్రమాలకు పంపించే బదులు వృద్ధాశ్రమాలకు పంపించే ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. దాన్ని అడ్డుకట్ట వేయాలనే దృష్టి మా గణపురం దేవేందర్కు ఉన్న ఒక భావన. ఆ భావనలో నుంచే ఇది తల్లికి చేస్తుంది. మీ అందరి ముందు సాయమ్మ గారు మీ ముందు నిలబడి ఉండవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి రూపమే మన గణపురం వాళ్ళ అమ్మ రూపముగా భావించుకోవాలి. ఈనాడు జరుగుతుంది, పేదవాడు చేయకపోవచ్చు, సంపన్నుడు ఇంకా ఎక్కువగా చేయవచ్చు. కానీ అన్నింటికన్నా మించినది భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు మానవుడు చేసేది ఏమిటి? తల వంచి నమస్కరించడమే తప్ప ఏమున్నది మన చేత? లేకపోతే ఇంత తులసి దళము, ఇంత నీళ్ళు పాదాలకు పోసి నమస్కరించడం. కనుక తల్లి మనకు పాలిచ్చింది. ఆమె పాల వల్లనే ఈ ప్రపంచం పెరుగుతూ ఉంది. ఆ తల్లి పాలు లేకపోతే ఈ ప్రపంచం లేదు నా దృష్టిలో. అయితే తల్లి పాలు ఇప్పుడు ఏం మారిపోయినాయంటే, ప్రపంచంలో ఉన్న నదుల నీళ్ళన్నీ తల్లి పాలి అని భావిస్తాను నేను. ప్రపంచంలో ఉన్న నదుల నీళ్లు తల్లి ఏ రూపంలో మనకు కనిపిస్తుందంటే మనకు నీటి రూపంలోనే కనిపిస్తుందని భావిస్తారు. అలాగే భూమి, ఇప్పటి వరకు మన పెద్దలు చెప్పారు, తల్లితో సమానంగా మనం భూమిని భావిస్తాం. మరొకటి ఏమిటంటే, ఈ భూమిని మనం చూడటానికి మన తల్లే ప్రధాన కారణం. తల్లి లేకపోతే ఈ భూమిని కూడా ఆకాశాన్ని చూసేవాళ్ళం కాదు, సూర్యచంద్రులను చూసేవాళ్ళం కాదు. కనుక ఈ దృష్టితో చూసినప్పుడు ఈనాటి కాలంలో ఒక విషాదం మానవుడి జీవితంలో పొంచి ఉంది అని భావిస్తున్నాను. ఆ విషాద జీవితంలో నుంచి కోరుకోవడానికి నేను ఒక 35 ఏళ్ల క్రితం రాసిన ఒక తల్లి మీద కవిత, అది కవిత చదువుమన్నారు కనుక తల్లి మీద రాసిన కవిత మైకు పట్టుకొని చదవలేను, మా వద్దిరాజు గారు పట్టుకోవాలని భావిస్తున్నారు. తల్లి బిడ్డల అనుబంధం ఈ కవితలో ఉన్న వాస్తవం. ఈ కవితలో ఉన్నది ఏమిటంటే, ఇంతకు పూర్వం అంతా కూడా మనకు పూర్వ సాంప్రదాయ సంస్కృతిలో నుంచి మన తల్లిని మనం చూసాం. ఈనాటి ఆధునిక కాలంలో తల్లిని ఎలా చూస్తున్నారు, బిడ్డలు ఎలా ఉంటున్నారు అనటానికి ఇది ఒక కొత్త వారసత్వం అనే ఒక కవిత చదువుతాను ముందు. రూపాయి కంటే చిన్నదే అయినా దేశం కన్నా మా అమ్మ పెద్దది. రూపాయి కంటే చిన్నదే అయినా దేశం కన్నా మా అమ్మ పెద్దది. 9 నెలల అజ్ఞాతం తర్వాత ఒకరికొకరం పరిచయం అయ్యాక మా మధ్య ద్రవ భాష స్రవించి ప్రవహించేది. మా అమ్మ తీగకు పూసిన పరిమళ పుష్పాన్నప్పుడు ఆమె ఒడిలో స్వప్నించిన స్వర్గసుతుడిని కూడా దేశం కన్నా మా అమ్మ అమాయకమైందే కనుక నా అవ్యక్త బాధలకు అర్థాలు వెతికేది. హద్దులు లేని ఆటలతో అమ్మని కూడా ఆడే చెండులా ఆడిస్తూ ఉంటే
అమ్మెను కూడా ఆడే చెండులా ఆడిస్తూ ఉంటే పసినవ్వు లోకమై పరిగెత్తుకొచ్చేది. పసినవ్వు లోకమై పరిగెత్తుకొచ్చేది. అమ్మకున్న ఏకాంత సంభాషణ అంతా నేనే. అమ్మకున్న ఏకాంత సంభాషణ అంతా నేనే. మాటలు రాని చేతులతో, కలియదిరిగే కాళ్ళతో, అలసిన అవయవాలతో అమ్మ పాన్పు మీద నా బాల్యమలా స్వర్గధామమయ్యేది. అమ్మ పాన్పు మీద నా బాల్యమలా స్వర్గధామమయ్యేది. ఇంకా చాలా పెద్ద కవిత. అమ్మ పాన్పు మీద మనమందరము స్వర్గధామాన్ని కాంక్షిస్తూ జీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. చాలా అమ్మ నిజంగా ఆ దానిపై మనం అందరము సేద తీరితే అది స్వర్గంగానే భావిస్తుంది. మరి శ్రీ ముదిరాజ్ ప్రవీణ్ గారు కూడా అమ్మ గురించి నాకు అభిభాషణం చెప్పాల్సిందిగా ఉన్నారు. అమ్మ అంటే ఎవరికైనా అమ్మనే. నిజానికి ఈ ప్రపంచంలో తల్లికి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు శంకరం గారు సార్ మాట్లాడింది తర్వాత మనం ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డేజ్ హోములు పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక అమ్మకు ఈ విధంగా సహస్ర చంద్ర దర్శనం చేయడం అనేది నిజానికి కూడా గణపురం దేవేంద్రులు ఇది అందరికీ ఒక సందేశం ఇస్తున్నట్టుగా, ఇది ఒక సందేశం, ఈ సమాజానికి ఇచ్చే సందేశం ఇది. అంటే తల్లి కొడుకును అట్లా బాధ్యతగా పెంచింది అన్నాడు. ఆ గ్రేట్ కూడా అమ్మదే. ఇది ప్రేమ దార. నా నుదుటిని ముద్దాడిన పూల చెండు, పొత్తిళ్లలో అనుకున్న వెచ్చని నెగడు. నా నుదుటిని ముద్దాడిన పూల చెండు, పొత్తిళ్లలో అదుముకున్న వెచ్చని నెగడు. రక్తాన్ని పంచి చాలదన్నట్టు చనుబాలను పట్టిన ప్రాణధార. నా ఆటలకు పాఠం గోరు ముద్దై, మధ్యాహ్నం చదువుల తల్లై, సాయంకాలం జానపద కథల వెన్నెల దృశ్యమై, రాత్రి మెత్తని కవుగరింతలో నన్ను సుఖనిద్రలో ముంచిన స్పర్శధార. నన్ను మాటగా మార్చి అక్షరంగా మలిచి సమాజ పుచ్చుగలో పువ్వుగా తురిమి సభ్యతను అభ్యసింపచేసిన సంస్కార ధార. ఒత్తిళ్లలో, ఓటముల్లో, నిరాశలో, నిస్సత్తువలో అనుబంధాలు విఫలమై విలవిలలాడుతుంటే తన బేగుబంధంతో నన్ను పునరుజ్జీవింపచేసిన జీవధార. అంటే మనకు బయట ఇంట ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా తల్లే నేనున్నా నీకెందుకు నా కొడుక నడువు అంటది. నేను విసిగించిన విస్మరించిన అమ్మ అడుగులను అందుకోలేక కాదని కాలదనిన తన ఆశలను పొదివి పట్టుకొని నా ఉన్నతినే వాంఛించే జాలి నవ్వుల పూలగుండె. నేను అమ్మను విసిగించిన విస్మరించిన అమ్మ అడుగులను అందుకోలేక కాదని కాలదనిన తన ఆశలను పొదివి పట్టుకొని నా ఉన్నతినే వాంఛించే జాలి నవ్వుల పూలగుండె. అంటే తల్లి ఎప్పుడైనా పూలగుండె, పూలే సున్నితం, గుండె ఇంకా సున్నితం. నిజానికి కూడా ఈ రోజు మనం ఇట్లా అందరం ఎవరైనా కానీ ఇట్లా నిలబడ్డం అంటే దాని వెనక తల్లి చేసిన త్యాగం. దాన్ని మనం ఈ అక్షరాల్లో చెప్పలేము. ఈ అక్షరాలు సరిపోయి అయినా ఏదో చంద్రుడికో నూలు పోగులా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన గణపురం దేవేంద్రులకు మరియు మిత్ర బృందానికి కృతజ్ఞతలు. మరి అక్కడెందుకు ఓడిపోతున్నామో అర్థం కావట్లేదు. ఆ అమ్మ ఆశీస్సులుంటే ఆత్మస్థైర్యంతో ముందుకు పోతాం. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటే మనమందరము ప్రపంచమనే గడపలో విజయవస్తుగా నడుపుకుంటామని ఆశిస్తూ చాలా చక్కని కవిత వినిపించిన మిత్రుడికి అభినందనలు. ఇప్పుడు మరో భద్రపురుషుడు మాట్లాడారు, మా పిట్ల కృష్ణస్వామి గారు. ఆధ్యాత్మిక చింతన జీవి, ఆధ్యాత్మికత అంటే మక్కువ ఎక్కువ, అంతర్యామిని సర్వంతర్యామిగా భావిస్తున్నటువంటి మాన్యుడు. వారి అమృత వచనముల ద్వారా ఉండాలని పావనముగ్ధం చేయాల్సిందిగా వారిని, ఆ మాతృమూర్తిని ఉద్దేశించి 4 నుడుగులు మాట్లాడాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. మరి
వేదికను అలంకరించినటువంటి మహాత్ములకి నమస్కరిస్తూ మాతృ హృదయంతో తల్లి యొక్క సంతృప్తి కోసం ఆదర్శ పురుషుడిగా మరి దేవేంద్ర గారు వాళ్ళ యొక్క మాతృ స్వరూపకంగా మాతారుణం, పితారుణం, ఋషిరుణం, దైవరుణం ఇది ఎవరు తీర్చలేదు. కానీ ఈ ఆధునిక కాలంలో, ఈ ఆధునికమైనటువంటి జీవనంలో, ఈ యొక్క ప్రపంచానికి భౌతికమైనటువంటి యొక్క తత్వములో తల్లి ఆధారమైనటువంటి తల్లి తులాభారం. తల్లిదండ్రుల యొక్క మించిన దైవము లేదు, తల్లిదండ్రులను మించిన స్వర్గము లేదు, తల్లిదండ్రులను మించిన ఆస్తి లేదు. అందుకే అన్నారు, సృష్టిలో నభో గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవము లేదు, జగతిల వెతకిన జన్మమెత్తిన తల్లి లభించదు, తల్లి గొప్పదిరా. సృష్టిలో నభో గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవము లేదు, జగతిల వెతకిన జన్మమెత్తిన తల్లి లభించదు, తల్లి గొప్పదిరా. నవమాసాలు మోస్తరి తల్లి, నడకలు నేర్పే దేవత తల్లి. నవమాసాలు మోస్తరి తల్లి, నడకలు నేర్పే దేవత తల్లి. బుద్ధి మాటలు చెబుతును తల్లి, బుద్ధి మార్పులు నేర్పును తల్లి. తెలిసి తెలియని పోయువనవన కన్న తల్లిని దూరం వెయ్యకురా. సృష్టిలో నభో గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవము లేదు, జగతిల వెతకిన జన్మమెత్తిన తల్లి లభించదు, తల్లి గొప్పదిరా. మంచి మాటలు చెప్పును తల్లి, మంచి మార్పులు నేర్పును తల్లి. మంచి మాటలు చెప్పును తల్లి, మంచి మార్పులు నేర్పును తల్లి. తెలిసి తెలియని పోయువనవన కన్న తల్లిని దూరం వెయ్యకురా. సృష్టిలో నభో గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవము లేదు, జగతిల వెతకిన జన్మమెత్తిన తల్లి లభించదు, తల్లి గొప్పదిరా. చెప్పే మాటలతో నీ కన్న తల్లిని దూరం చెయ్యి. అంటే వెళ్ళామంటూ అమ్మ అంటే వెళ్ళామంటే వెళ్ళామంటూ అమ్మ అంటే తెలిసి తెలియని పోయువనవగా కన్న తల్లి కలపవల్లిరా. సృష్టిలో నభో గొప్పది తల్లేరా, తల్లిని మించిన దైవము లేదు, జగతిల వెతకిన జన్మమెత్తిన తల్లి లభించదు, తల్లి గొప్పదిరా. కొందామంటే అమ్మ ప్రేమను కోనాలేవు, ధనం పోసి కొందామంటే అమ్మ ప్రేమను కోనాలేవు. ఎన్ని జన్మలు ఎత్తిన గాని తల్లి రుణమును తీర్చాలేవు, ఎన్ని జన్మలు ఎత్తిన గాని
దూరం చెయ్యకురా సృష్టిలోన గొప్పది తల్లేరా తల్లిని మించిన దైవము లేదు జగతిల విలవిల జన్మమెత్తిన తల్లిల విలవదు తల్లి గొప్పదిరా ధరణి శ్రీమల్లారములో వెలసిన బాలయోగి ధరణి శ్రీమల్లారములో వెలసిన బాలయోగి సత్యం వాక్యం గమనించి సన్మార్గములో నడవండిరా సృష్టిలో నభో గొప్పది తల్లేరా ఆ తల్లిని మించిన దైవము లేదు జగతిల తల్లి తల్లి గొప్పదిరా అమ్మ అంటే చాలు అన్నిట్లో ఉంది అమ్మ ఎన్నిట్లో అంటే అన్నిట్లో ఉంది అందుకే దేవేందర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది ఆదర్శం అందరికీ కావాలి ఈరోజు యువతకు ఈరోజు వృద్ధాశ్రమాలు పెట్టేటువంటి వారికి కూడా తల్లిని ఒక హాస్టల్లో వేస్తున్నట్టుగా భావిస్తున్నారు తల్లిని హాస్టల్లో వేయలేదు మాతృదేవో భవ వేదమైన స్మృతి అయినా పురాణాలైన ఇతిహాసాలైన ఉపనిషత్తులైన సర్వశాస్త్రాలైన మాతృవందనం అందుకే రాముడు తల్లి సుప్రభాతంతోనే ప్రారంభం కృష్ణుడు దేవకీనందనుడితో ప్రారంభమవుతున్నారు మరి మనము కూడా మానవ జన్మ ఎత్తిన దానికి తల్లి సేవ తండ్రి సేవ అత్తమామ సేవ చేసిన కొడుకు కోడలు ఆ కొడుకు తల్లిదండ్రుల సేవ చేస్తే తన వెనుక ఉన్న భార్య కూడా చేస్తే ఆ యొక్క విలువ మరి కైలాసం ఎక్కడ లేదు వైకుంఠం ఎక్కడ లేదు బ్రహ్మాండం ఎక్కడ లేదు సర్వశాస్త్రాలు ఎక్కడ లేదు స్వర్గం మొత్తం వాళ్ళ పాదాల దగ్గర ఉంది అందుకే పాద పూజ చేసి ఆ తల్లిదండ్రుల యొక్క స్మరణ చేస్తే నీవు ఏ యాత్ర చేస్తున్నావో యాత్ర వంట దగ్గర నుంచి ఆమె యొక్క స్థితిని బట్టి వంట చేస్తూ ఆరోగ్యరీత్యను చూసి ఆహారం పెడుతుంది తీర్థయాత్రలైన కన్న తల్లికి స్నానం చేయించేటప్పుడు ఆ స్నానం యొక్క నీళ్లు పడితే గంగాజలలో మునిగినట్టు అందుకే అమ్మకు మించినటువంటిది కమ్మని మరొక ప్రపంచంలో లేదు ప్రపంచంలో దొరకదు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదతి దదీయతే అన్నారు అందుకే కన్న తల్లికి మించినటువంటి మరో మార్గం లేదు కన్న తల్లిదండ్రుల సేవ చేయండి కన్న తల్లిదండ్రులను గౌరవించండి మీరు ఉత్తములై ఇది ఆదర్శంగా ఉండాలని అందుకే పిలవగానే మేము ఇటువంటి కార్యక్రమాలకు కూడా ముందుకు వస్తామని ఆ భగవత్ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్ తత్సత్ బ్రహ్మ ఆధ్యాత్మిక ప్రవక్త శ్రీ విట్ల కృష్ణ మహారాజు గారు ఆ అమ్మగారిని దుశ్శాల్వతో సత్కరిస్తున్న తీరు అభినందనీయము.